కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చిన. సో హియర్ ఐ యామ్. లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్రీన్ పైన మీరు చూసుకున్నట్టయితే ఒక పోస్టర్ ఆర్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ అనమాట. సో ఇది మనకి చేయమని చెప్పేసి ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి సలహా మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనమాట. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఇది నేను మీకోసం చదువుతా, క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కాబట్టి. సో లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. పీసీఐ సర్టిఫికేట్లు మిస్యూజ్ అనేది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని హౌస్ వైఫ్గా ఉన్నవారివి అండ్ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసేవారివి, మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తున్న వారివి, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫార్మసిస్టులుగా పనిచేస్తున్నవారు, సంవత్సరానికి 20,000 నుంచి 30,000కు ఆశపడి రిటైల్ మెడికల్ షాప్లకు అండ్ హోల్సేల్ ఫార్మసీలకు ఇచ్చిన పీసీఐ సర్టిఫికేట్ను పరిగణించకూడదని పీసీఐ అండ్ డీసీఏ అండ్ గౌరవ వైద్య ఆరోగ్య శాఖ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పీసీఐ సర్టిఫికేట్ను వెంటనే తిరిగి తీసుకోగలరని చెప్పేసి విన్నపం అనమాట. కింద మీరు చూస్తున్నట్టయితే రిగార్డ్స్ అని చెప్పేసి ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిరు. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి అని అంటే, రిజిస్టర్ ఫార్మసిస్ట్గా నమోదు చేసుకోవాలంటే పీసీఐ అప్రూవల్ పొందిన కళాశాలలో డిప్లొమా కోర్స్ కానీ, బీ ఫార్మసీ కోర్స్ కానీ, ఎం ఫార్మసీ కానీ చదివి ఉండాలి. అలా ఉన్నత విద్యలు పూర్తి చేసుకొని విద్యార్థుల ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ ఫార్మసిస్ట్గా నమోదు చేసుకుంటే వారికి 5 years గడువులో సర్టిఫికేట్ పొందుతారు. అలా పొందిన సర్టిఫికేట్ ద్వారా డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తి అపిడమిక్ ద్వారా వర్కింగ్ ఫార్మసీ సర్టిఫికేట్తో డ్రగ్ లైసెన్స్ పొందిన వ్యక్తి రిటైల్ మరియు హోల్సేల్ రూపంలో ఔషధాలను అంటే మెడిసిన్స్ను 5 years గడువు కాలానికి క్రయ విక్రయాలు జరపవచ్చును. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, రిజిస్టర్ ఫార్మసిస్ట్గా నమోదైన వ్యక్తి ఔషధాల షాప్లో వర్కింగ్ ఫార్మసిస్ట్గా డ్రగ్ లైసెన్స్ ద్వారా స్వయంగా తన చేతుల ద్వారా డిస్పెన్సింగ్ ఆర్ మిక్సింగ్ ఔషధ క్రయ విక్రయాలు జరుపుతాను అని డ్రగ్ కంట్రోలర్ వారికి అపిడమిట్ రూపంలో వర్కింగ్ ఫార్మసిస్ట్ తన పేరుతో సంతకాలు చేస్తేనే డ్రగ్ లైసెన్స్ను డ్రగ్ కాలానికి అనుమతి జారీ చేస్తారు. కానీ ఏమవుతుందంటే పీసీఐ సర్టిఫికేట్ ఒకరి పేరున జారీ చేస్తే మందులు అమ్మేవారు మరొకరు ఉంటున్న ఔషధ దుకాణాలు రాష్ట్రంలో 90% ఉన్నవి. అలా కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్ లైసెన్స్ జారీ విషయంలో డ్రగ్ కంట్రోలర్ అధికారులు తూతు మంత్రంగా వర్కింగ్ ఫార్మసిస్టులను చూడకుండానే అనుమతులు ఇస్తూ ఔషధ దుకాణాలను 6 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలని నిబంధన తుంగంలో తొక్కుతూ నెల పొరపాటులు చేసే వాళ్ళు రాష్ట్రంలో రోజుకు పెరిగిపోతున్నారు. సో ఈ విషయంలో ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ వారు డీసీఏ ఉన్నత అధికారులకు మరియు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. సింపుల్గా దీని ద్వారా చెప్పొచ్చేది ఏంటి అని అంటే, దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఇష్యూ కోసం. సో ఎవరైనా ఉంటే సర్టిఫికేట్ బయట ఇచ్చిన వాళ్ళు, సో ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు యూ బెటర్ టు టేక్ యువర్ సర్టిఫికేట్ బ్యాక్. ఎవరైనా కావచ్చు వాళ్ళు. దీని గురించి ఫార్మసిస్ట్ రోజున అక్కడ చర్చించడం జరుగుతుంది. అంతే గైస్.